నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోట గ్రామంలోని దళితవాడలో ఘనంగా గణేష్ నిమజ్జన వేడుకలు. సీఐగా పదోన్నతి పొందిన వెంకటరమణను సత్కరించి అభిమానాన్ని చాటుకున్న పలు ప్రజా సంఘాల ప్రతినిధులు, యువకులు. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా జరిగిన రథోత్సవం. రేపు జరగబోయే అన్నదాతల పోరు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. పిలుపునిచ్చిన వెంకటగిరి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్. తిరుపతి జిల్లా కోట మండలం కోట గ్రామంలోని దళితవాడలో గణేష్ నిమజ్జన వేడుకలు ఘనంగా ముగిశాయి. శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయం వద్ద ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడికి భక్తులు 11 రోజుల పూజల తర్వాత అనంతరం వినాయకుడికి వేడుకలు పలికారు. మేళ తాళాలు, డప్పులు, అంగరంగ వైభవాల మధ్య విగ్రహాల్ని నిమజ్జనానికి తరలించారు. ఈ సందర్భంగా స్వామివారి దర్శనార్థం దళితవాడకు వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, రాష్ట్ర కార్యదర్శి పెర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డితో పాటు పంచాయతీరాజ్ విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాదర్తి రాధాకృష్ణారెడ్డి, జరుగుమల్లి ఉప సర్పంచ్ ఉలస కస్తూరయ్య యాదవ్, దువ్వూరు సాయికృష్ణారెడ్డి, సునీల్ రెడ్డి, వెంకురెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు అతిథుల్ని శాల్వా పూలమాలలతో సత్కరించారు. అనంతరం తప్పెట్లు, తీన్మార్ వాయిద్యాల, డీజే సౌండ్స్ మధ్య వినాయకుడి విగ్రహాన్ని కాలనీలోని వీధుల్లో ఊరేగించారు. యువకులు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని డ్యాన్సులు చేశారు. చిన్నారులు దేవతామూర్తుల వేషధారణలో చేపట్టిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.
పోలీసు ఉద్యోగ నిర్వహణలో ఆటుపోట్లు సహజమని వాటిని ఎదుర్కొని నిలబడమే దృఢ సంకల్పమని సీఐ తురక వెంకటరమణ అలియాస్ గబ్బర్ సింగ్ అన్నారు. తిరుపతి జిల్లా కోట పట్టణంలోని షాదీ మందిర్లో సీఐ వెంకటరమణను పలు ప్రజా సంఘాల ప్రతినిధులు, యువకులు పూలమాలలు, శాలువాలతో సత్కరించి అభిమానాన్ని చాటుకున్నారు. గతంలో కోట ఎస్ఐగా పనిచేసిన వెంకటరమణ బదిలీపై వెళ్లిన విషయం తెలిసిందే. ఇటీవల ఆయన సీఐగా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా అభిమానుల అభ్యర్థన కోటకు వచ్చిన ఆయన్ను పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు భారీ గజమాలతో స్వాగతించారు. ముందుగా ఆర్టీసీ సెంటర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుండి మోటార్ బైక్లతో ర్యాలీగా షాదీ మందిర్కు చేరుకున్నారు. అక్కడ జరిగిన అభినందన సభలో పలువురు మాట్లాడారు. వెంకటరమణ సేవల్ని కొనియాడారు. విధి నిర్వహణలో ధైర్యం, నీతి, నిజాయితీకి మారుపేరుగా నిలిచి చట్టానికి అందరూ సమానమే అన్న నినాదాన్ని జనంలోకి తీసుకెళ్లిన వ్యక్తి వెంకటరమణ అని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల ప్రతినిధులు కర్లపూడి రాంబాబు, దిలీప్ కుమార్, డాక్టర్ రామకృష్ణారావు, మిజూరు మాధవ్, సారంగం రమేష్ బాబు, శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య, అర్చక సంఘ అధ్యక్షుడు దివి అనంతబాబు, తిరుమూరు కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. తొలిసారిగా నేను గబ్బర్ సింగ్ గారిని చూస్తున్నాను. మన గబ్బర్ సింగ్ గారు కోటకు వచ్చినప్పుడు నేను ఇక్కడ లేను, కర్నూలులో పనిచేస్తున్నాను. నేను మా పిల్లకాయలు బండిల్లో విషంగా శబ్దం చేసుకుంటా మా ఈది చుట్టూ మా ఇంటి ముందు తిరిగేవాళ్ళు. ఒకసారి మా మిస్సెస్ ఫోన్ చేసి, ఇప్పుడేం ఇదే లేదండి, తాగుబోతులు ఒక్కడు కూడా లేడు బజార్లో, ఒక్కడు కూడా 9 తర్వాత ఒక్కడు కూడా శబ్దాలు చేయకుండా ప్రశాంతమైన కోట పట్టణం అని చెప్పింది. ఏం కథ అంటే, కొత్త ఎస్ఐ గారు వచ్చారు, గబ్బర్ సింగ్ అన్న పేరు, ఈ దెబ్బతో ఉత్తపోసుకుంటున్నారని చెప్పింది. ఇదేమాట నేను ఆ గబ్బర్ సింగ్ ఎవరు చూడటానికే వచ్చా ఈరోజు. ఎందుకంటే నేను కాంగ్రెస్ ఎమ్మెల్యే నిలబడినప్పుడు ప్రతి ఊరికి తిరిగా, గ్రామానికి. ప్రతి గ్రామంలో గబ్బర్ సింగ్ గారి మాట లేకుండా ఎవరు చెప్పాలన్నారు. ప్రతి గ్రామం నాకు విచిత్రంగా అనిపించింది. ఒక ఎస్ఐ గారికి ఇంతకే ఉందా అని. 20-30 సంవత్సరాలు డాక్టర్గా పనిచేసి నాకు ఏది, నేను ఎస్ఐ గారికి 2 సంవత్సరాలు పనిచేస్తేనే అంత పేరు ఎలా వచ్చింది? నాకు భలే విచిత్రంగా అనిపించింది. ప్రతి ఒక్కరిని అడిగేవాడిని, ఎవరు మా గబ్బర్ సింగ్ అంటే ఎవరు, ఏం చేశారు, ఏందని. ప్రతి ఒక్కరి మాటల్లో ఆయన అంత డేర్నెస్, అంత నిజాయితీ, ప్రత్యక్షం కులమతాలే కాదు. నాకు ఆయన ఎస్సీలు కూడా రౌడీజం తగ్గించడం ఆయన చాలా మంది చెప్తున్నారు. ఏంటన్నా గబ్బర్ సింగ్ మనోడు మన మీద వస్తాడు కదా. సో నేను గబ్బర్ సింగ్ అని కొన్నిసారి తమ్ముడు లాగా ఉన్నాడు. రియల్ హ్యాట్స్ ఆఫ్ గబ్బర్ సింగ్ సార్. ఈ యొక్క ప్రమోషన్కి ధన్యవాదాలు. మీకు కంగ్రాట్యులేషన్ చెప్తున్నాను. మేము చూస్తూ ఉంటే నాకు నేను వరంగల్లో ఒక ఐటీ ఆఫీస్ ఉండేవాడు, కరీంనగర్లో, ఉమేష్ చంద్ర అని. నక్సలైట్స్తో గొడవలు పెట్టుకునేవాడు ఉమేష్ చంద్ర గారు. నేను అక్కడ వరంగల్లో ఉన్నా. నక్సలైట్స్ ఎత్తుకెళ్ళిపేసి దెబ్బలు కొడితే ఆ నక్సలైట్స్ తీసుకెళ్ళిపోయారు ట్రీట్మెంట్ కోసం.
అంత హుషారు మీద కనిపిస్తా ఉంది. ఈ హుషారు మీరు మీ జీవితాంతం ఇలాగే మీ సర్వీస్ ఉన్నంతకాలము కొనసాగించాలని రాజోరి గణేష్ మీరు ప్రతి ఒక్కరి కోసం. గబ్బర్ సింగ్ సారు మంచి పనులే చెప్తున్నారు. ఆయన పడ్డ కష్టాలు కూడా అంతకంటే డబుల్ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఎక్కడా తగ్గకుండా గబ్బర్ సింగ్ సారు ప్రతి గ్రామంలో కూడా ఆయన పేరు లేనిదే ఆయన చేసిన ఏ స్టేషన్ అయినప్పుడు కూడా ప్రతి గ్రామంలో కూడా ఆయన పేరు వినిపిస్తూనే ఉంది, మన రాక్షస సార్ చెప్పినట్టు. అయితే అంతతో ఆయన్ని వదలలేదు మేము. ప్రతి దగ్గర ఏదైనా ప్రోగ్రాం జరిగినప్పుడు ప్రతి గ్రామానికి తీసుకొచ్చి ఆయన పరిస్థితి చేసేవాళ్ళు. ఈ గ్రామంలోనే జనాలు కూడా మర్చిపోలేదు, ఆయన్ని మర్చిపోలేదు. ఇదే ఆయన కూడా నాకెందుకు ఆ గ్రామానికి ఎందుకు పోవాలి, అక్కడికి ఎందుకు పోవాలి అని ఆయన అనుకోలేదు. ప్రతి గ్రామానికి వచ్చాడు, జనాలతో అందరితో టచ్లో ఉన్నాడు. అయితే పెట్టిన బాధలు కూడా చిన్న కాదు, మామూలు ఎస్ఐలు సిఐలు కూడా పట్టుకోలేని విషయం ఆయన తట్టుకున్నాడు. ఎంత దారుణమైన విషయాలు ఒకసారి లేనుకొని అపోహాలు వేసి కూడా సస్పెండ్ కూడా అవ్వడం జరిగింది. ఆయన ఊళ్ళో ఆయన లేడు. ఆయన లేని సమయంలో కూడా కొంతమంది అక్కడి నుంచి సపోర్ట్ చేసి ఇక్కడి నుంచి కూడా కొంతమంది చెప్పి ఆయన ఇబ్బంది పెట్టడం కూడా జరిగింది. అయితే ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి, ఇలాంటి ఆఫీసులు సార్ మీరు ఎప్పుడు జనాల గుండెల్లో ఉంటారు. ఎన్ని జరిగినా సరే ఏమైనా కానీ తెగించడం గొప్ప ఎత్తుకోవాలి. మనిషికి అందరికీ రాలేదు. మనం చాలా మందిని చూసాం, చాలా మంది పోలీసు ఆఫీసులు చూసాం. అప్పట్లో ఎవరున్నారు ఇలా అని ఈరోజు మాట్లాడుకుంటుంటే విల్సన్ సార్ అని ఒక ఆయన చెప్పారు. తర్వాత మన గబ్బర్ సింగ్ సార్, విల్సన్ సార్ ఒక దగ్గర నుంచే వెళ్ళిపోయాడు. ఈయనైతే సూళ్ళూరుపేట, శ్రీహరికోట, నాయుడుపేట ఎక్కడ పోయినా సంచలనమే. ఈయన వస్తున్నాడంటే మీ పని అయిపోయింది. పిల్లల్ని తాగి కొట్టేవాళ్ళు అందరూ కూడా ఎక్కడో తోటపల్లి గురించి నుంచి ఫోన్ చేస్తారు, గబ్బర్ సింగ్ సార్కి ఇవ్వాలి. గబ్బర్ సింగ్ సార్ తోటలోనూ కావల్లోనే ఉంటే ఆయన కట్టిస్తారా ఏంటంటే మేము ఇవ్వాలి. అంటే ఒక భయానక వాతావరణాన్ని ఎదవలిని సృష్టించాడు. ఎదవలకి భయానక వాతావరణాన్ని సృష్టించడంలో ఫస్ట్ ప్లేస్ తీసుకున్నాడు సారు. ఆయనకు ధన్యవాదాలు. ఈ ప్రాంతం నుంచి మన ప్రాంతంలో జరిగాయి కాబట్టి మన ప్రాంతం నుంచే ఆయన ఆ పేరు వచ్చింది. కష్టం కూడా మన ప్రాంతంలో నుంచే వచ్చింది. అయినా ఎక్కడ సడలకుండా నేను ట్రాన్స్ఫర్ అయితే లేదా సస్పెండ్ అయితే పోస్ట్ ఆఫీస్కి పోను, పోలీస్ స్టేషన్కే పోతాను వ్యక్తి. అందరికీ ఒక ధైర్యం కావాలి, మాట్లాడాలంటే ధైర్యం కావాలి. కొంతమంది మాట్లాడతారు, దాంకొని మాట్లాడతారు. అది కాదు, మాట మాట్లాడాలంటే ధైర్యం కావాలి, దమ్ము కావాలి. ఆ దమ్ము ధైర్యం ఉన్న గబ్బర్ సింగ్ సార్కి మరోసారి సిఐగా ప్రమోషన్ వచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ప్రాంత ప్రజల తరఫున సార్ మీకు ధన్యవాదాలు, నమస్కారం సార్. ఎంతో దూరం నుంచి ప్రేమాభిమానాలతో వచ్చేసినటువంటి కోట మండలంలోని ప్రజానీకానికి మరియు కోట మండలమే కాదు, కోట, వాకాడు, చిట్టమూరు, నాయుడుపేట, సుళ్ళూరుపేట, కోవూరు, వెట్రగుంట, కావలి, పడమడి ఖమ్మంపాడు అంటే సోమశిల దగ్గర కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీడియా మిత్రులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ నేను పనిచేసిన నీతిగా నిజాయితీగా పనిచేసినందుకు ఆఫీసర్లని గుండెల్లో పెట్టుకోవడం అంటే ఈ కోట మరియు చుట్టుపక్కల మండలాలు తీసుకుంటాను. ఎందుకంటే నేను కళ్ళారా చూశాను మీ ప్రేమ, మీ తెగింపు నా కోసం ఎంతోమంది, నేను మీకోసం అలాగే చేశాను. మీరు కూడా నా కోసం ఎంతో త్యాగం చేశారు. మరి నా చేత మీ మీద కేసులు పెట్టాల్సి వచ్చింది. సో మీ యొక్క అయినా కానీ మీరు మా మీద కూడా ఎప్పుడు కూడా మిమ్మల్ని ఒక చేసినా కానీ, ఒక దెబ్బ కొట్టినా కానీ, మందలించినా కానీ మీ మీద కేసులు పెట్టలేదు నేను ఎప్పుడు కూడా.
అయినా మీరు కూడా ఎప్పుడు నన్ను ఒక దెబ్బ కొట్టినా కానీ వచ్చినా కానీ నన్ను అప్పుడు కూడా మీరు అది మనసులోకి తీసుకోలేదు మీరు ఎప్పుడు కూడా. సో చాలామంది మారారు, ఇంతమంది చాలామంది చెప్పారు. నిజంగా ప్రతిరోజు నేను ఎక్కడున్నా కానీ నాకు సంబంధించి ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత పేపర్లో నా గురించి ఏదన్నా నాకు వ్యతిరేకంగా ఎక్కడన్నా పేపర్లో కానీ వస్తే ఫస్ట్ స్పందించేది కోట మండలం నుంచి స్పందిస్తారు అందరూ కూడా. ఏమైందో మా సాక్షి, ఏమైందో మా సాక్షి, ఏమైందో వెంపడే ఫోన్ వస్తాయి నాకు. మా ఇంటికాడ దగ్గర నుంచి కూడా రావు నాకు. నిజంగా నాకు కన్నీళ్ళు వస్తాయి. మా ఇంటికాడ దగ్గర నుంచి రావు. కుక్కుపోవడానికి కాదు, ఇంకోడానికి కాదు, కానీ కోట మండలం, కోట ఈ చుట్టుపక్కల మండలం, కోట మండలం కాదు, వక్కాడ మండలం కానీ, చిట్టుమండలం ఉంది. కానీ నా కోసం అందరూ ఫోన్ చేస్తారు. ఏమైంది సార్, ఏమైంది సార్, మీకు సమస్య అయిందా చెప్పండి, మేమందరం వస్తున్నాం వాడికి, మేము ఎట్టగట్టి మేమందరం వస్తాం, మీకు చెప్తామని చేస్తాను. ఆ టైంలో నాకు ఎన్ని బాధలు ఉన్నా కానీ నేను అప్పుడు ఇక సెటరేట్ అయిపోతాను. నిజం, నేను ఏదన్నా నా సొంత ఊరి కన్నా నేను ప్రేమించేది కోట వాకాడ చిట్టుమండ మండలంలో. నా సంస్కృతి కూడా నేను ఎప్పుడు ఇది చేయను అన్నమాట. ఎందుకంటే నాకు అంత అభిమానం మీరు అందరంటే. మీరు కూడా నన్ను అలాగే చూసుకుంటారు, నా బిడ్డలాగా ఉంటారు మీరు అందరూ కూడా. నేను ఏదన్నా కానీ తర్వాత ఏదన్నా కానీ వచ్చి బలిగినా కానీ తర్వాత మళ్ళీ అందరూ వచ్చి నన్ను ఆప్యాయంగా పలకరిస్తారు. నిజంగా ఈరోజు చాలామంది ఇంతమంది మాట్లాడారు. చాలామందికి ప్రమోషన్ వచ్చినా కానీ ఇంత అభిమానం ఎవరు చూసి ఉండరు నాకు తెలిసి. మీరు నిజంగా నా మీద, నాకైతే ఒక ప్రమోషన్ వచ్చిందని తెలిసిన తర్వాత దాదాపు ఒక 1500 ఫోన్ కాల్స్ వచ్చాయి ఈ ఏరియాలో నుంచి మాకు. ఆ రోజుకి వరుసనే 3 రోజులు నాకు నైట్ 1 గంట కూడా ఫోన్ చేసుకుని ఉంటారు. అందరూ కూడా ఫోన్ చేసి ఓపికగా ఫోన్ చేసుకుని నా మీద అభిమానం చూపించారు. సరే, నా ఉద్యోగం గురించి మీ అందరూ తెలుసు, నేను చెప్పుకోకూడదు, అందరూ తెలిసారు. ఓకే, ఇదైనా కానీ ఎన్నో ఇబ్బందులు పడ్డాను, ఒడిదుడుకు ఎదుర్కొన్నాను. ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత నాయుడుపేటకి వెళ్ళాను, కోవూరుకి వెళ్ళాను. ఆయనకి ముఖ్యంగా మా పోలీస్ ఆఫీసర్కి అందరికి కూడా నేను పనిచేసిన ఎస్పీ సార్లు కానీ, ఐజీ సార్లు కానీ, డీజీపీ సార్లు కానీ, డిఎస్పీ సార్లు కానీ, సిఐలు కానీ ఎంతోమంది నన్ను అందరూ ఎంకరేజ్ చేసినారు. నన్ను అందరూ, మా ఆఫీసులు అందరూ కూడా పొలిటికల్ లీడర్స్ కొంతమంది, అందరూ కూడా కాదు, అందరూ బయట ఏది ప్రచారం చేస్తారు ఇంటారు కానీ అన్నీ ఒక్క మాటలేదు. కొద్దిమంది పొలిటికల్ కానీ అందరూ కూడా నన్ను ఇష్టపడతారు. అందరూ కూడా మా ఆఫీసర్లే నన్ను ఇన్ని ట్రాన్స్ఫర్ అయినా కానీ ఊరైనా కానీ అందరూ నన్ను కాపాడుకుంటూ వచ్చారు ఆఫీసర్లు అందరూ. నిజంగా మా ఆఫీసర్లందరికీ కూడా నేను ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈరోజు మరీ ముఖ్యంగా మన డీజీపీ, మన రాష్ట్ర డీజీపీ గారైనటువంటి శ్రీ హరీష్ కుమార్ గుప్తా గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే ప్రమోషన్ వచ్చిన ఎన్నో తర్వాత ముఖ్యంగా మన గుంటూరు రేంజ్ ఐజీ గారైనటువంటి శ్రీ సర్వశిక్ష త్రిపాఠి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన హోంమంత్రి గారైనటువంటి శ్రీమతి వంగలపూడి అనిత గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంటే సందర్భం అవును కదా తెలియదు, కానీ నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. ఒక నెల్లూరు ఉత్తరాంలో పనిచేసేటప్పుడు ఒక ప్రాబ్లం వచ్చింది. అప్పుడు నా మీద ఉన్న పొలిటికల్ నాయకులు చంద్రబాబు నాయుడు సార్కి ఒక రాంగ్ మెసేజ్ పంపితే ఆయన ఎంక్వైరీ చేయించారు. మళ్ళీ ఎస్పీ గారికి ఎంక్వైరీ చేసి ఏం జరిగిందంటే వాటికప్పుడు ఎస్పీ గారు గురించి మంచిగా చెప్తే క్యారియర్ సూపర్ అలాంటి ఎస్ఐని మీరు ఎంక్వైరీ చేయించి చంద్రబాబు నాయుడు గారు నాకు ఎంతో సపోర్ట్
ఇప్పుడు కూడా నేను ఇప్పుడు కూడా తలుచుకుంటూ ఉంటాను. నేను అంటే ఆయన గవర్నమెంట్ ఉందని నేను చెప్పట్లేదు, ఎందుకంటే అప్పుడు నన్ను మోరల్ సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేశారు. అందుకే వాళ్ళందరికీ చంద్రబాబు నాయుడు గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఎంతోమంది ఇందాక నా గురించి చెప్పారు, అందరూ చెప్పారు, ఎంతో కష్టపడి నేను ఎంతో పేదరికం అనుభవించి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూలి పనులకు వెళ్ళి చదువుకొని ఎంతో పేద కుటుంబం మాది, పేదరికం మాది, చదువుకొని అక్కడి నుంచి తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం మల్లాం గ్రామంలో స్వయంభుగా వెలిసి ఉన్న శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం రంగరంగ వైభవంగా జరిగింది. వేలాది మంది భక్తులు గ్రామాల నుండి రథం లాగేందుకు కదలివచ్చారు. మల్లాం వీధుల్లో రథంపై వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఊరేగుతుండగా స్వామివార్లు ఆశీనులై ఉన్న రథాన్ని లాగేందుకు భక్తులు పోటీ పడ్డారు. మల్లాం వీధుల్లో రథంపై ఊరేగే స్వామివారిని దర్శించుకుని రథ చక్రాల కింద ఉప్పు మిరియాలు పోసారు. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో మల్లాం వీధులు భక్త జనంతో కిక్కిరిశాయి. దూర ప్రాంతాల నుండి వచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామస్తులు భక్తులు స్వామివారికి కొబ్బరికాయలు నైవేద్యం సమర్పించారు. మల్లాం గ్రామస్తులు మజ్జిగ, మంచినీటి చలివేంద్రాలు, పులిహోర ప్యాకెట్లు, పెరుగన్నం ప్యాకెట్లను పంచిపెట్టారు. ఆలయ కమిటీ చైర్మన్ ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఉభయ దేవేర సమేత సుబ్రహ్మణ్య స్వామివారికి చందనంతో అలంకరణ చేశారు. రథోత్సవానికి వాకాడు సిఐ హుసేన్ బాషా బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసు సిబ్బంది రథోత్సవం వద్ద భక్తులతో కేసులాట జరగకుండా ఉండేలా పర్యవేక్షించారు. మీద ఉన్నటువంటి స్వామివారిని చూస్తే సర్పదోషాలు, కాల సర్పదోషాలు ఇవన్నీ కూడా స్వామివారి యొక్క దివ్య దర్శనం చేతనే మొత్తం కూడా నివారింప చేయబడతాయి. కావున స్వామివారిని చక్కగా దర్శనం చేసుకొని చక్కగా స్వామివారి దివ్య అనుగ్రహాన్ని పొందవలసిందిగా మనవి చేస్తున్నాం.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాకాడు మండల నూతన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా నియమితులైన ఏనుగు సుధాకర్ నాయుడుకు ఏనుగు పుష్ప దంపతులను కొండాపురం పంచాయతీ పరిధిలోని జండ్రపేట గ్రామ యువకులు దాన విజయ్ కుమార్, కోట్లపూడి కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో శాల్వాలు గజమాలతో సత్కరించారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వైసీపీలో క్రమశిక్షణ కలిగిన నాయకుడికి అరుదైన గౌరవం దక్కినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో మరెన్నో ఉన్నత పదవుల్ని అధిరోహించాలని ఆ భగవంతుడు కోరుకున్నట్లు తెలిపారు. అనంతరం సుధాకర్ నాయుడు మాట్లాడారు. మండలంలో ఎంతో మంది ఉన్నా నన్ను గుర్తించి నాకు ఇంతటి బాధ్యత అందించిన జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ గెలుపుకు అందరినీ కలుపుకొని ఏకదాటిపైకి నడిపి పార్టీ గెలుపుకు అహర్నిశలు కష్టపడతామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప్పల శ్రీనివాసులు, దాన నాగయ్య, దాసరి రమణయ్య, పనబాక హరి, రాయపు వెంకటేశ్వర్లు, దాసరి వెంకటేశ్వర్లు, కోసూరు బాలయ్య, యువకులు శశి, వంశీ, మున్నా, శ్రీనాథ్, మురళి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఎవరు ఫోన్ ఇదే దగ్గర రామోచా తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని వెలిసి ఉన్న శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో నాయుడు వెంకటరమణారెడ్డి సరోజనమ్మ కుటుంబ సభ్యుల ఆర్థిక సహకారంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఎంబేటి తనిష్ కుమార్, పలుకూరు లక్ష్మి గాయత్రి అనే విద్యార్థులకు ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున 20,000 రూపాయలని సంస్థ ప్రతినిధులు కాకాని హేమంత్ కుమార్, తేజోవతి, శ్రీ రామసేన అధ్యక్షుడు హరీష్ రెడ్డి చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సామాజిక ధార్మిక సేవా కార్యక్రమాల్లో తమ వంతు సహాయాన్ని అందిస్తున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ప్రతినిధులను, దాతలను అభినందించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి దివి అనంతబాబు, కార్యదర్శి శివకుమార్, మస్తానయ్య, వంశీ, వినయ్, రాజేష్, యోధ్య, కిరణ్ తదితరులు ఉన్నారు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మన సీతారామ ధార్మిక సేవా సంస్థ తరఫున నిరుపేద విద్యార్థులకు కూడా ఆర్థిక చేయూత దాతలైనటువంటి శ్రీయుతులు నాయుడు వెంకటరామరెడ్డి గారు, వారి యొక్క ధర్మపత్ని శ్రీమతి సరోజనమ్మ గారుల కుటుంబ సభ్యుల దాతృత్వంతో ఒక్కొక్కరికి కూడా 10,000 చొప్పున 20,000 రూపాయలు ఈ యొక్క సేవా సంస్థ తరఫున ఎంబేటి ధనుష్ కుమార్, పలుకూరు లలితా గాయత్రికి సహాయం చేశారు. వారు ఇలాగే ఈ యొక్క సేవా సంస్థ తరఫున ప్రతి ఒక్కరికి కూడా ఇలా సేవలు చేస్తూ ఈ యొక్క సీతారామ ధార్మిక సేవా సంస్థ ఇలాగే ముందుకు వెళ్తూ ఆ యొక్క కోదండ రామస్వామి వారి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరికి కూడా కలుగుతూ ఈ యొక్క దాతృత్వంలో ప్రతి ఒక్కరూ సహాయపడిన వాళ్ళకి కూడా ఆ యొక్క కోదండ రామస్వామి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో ఈ యొక్క కుటుంబ సభ్యులు కూడా ఇలాగే ప్రతి ఒక్కరికి కూడా
ఈ యొక్క సహాయం తోడ్పడుతూ ఈ యొక్క కోదండ రామస్వామి వారి యొక్క అనుగ్రహం కూడా అందరికీ కలగాలని సంపూర్ణంగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడుపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు దాతలు శ్రీయుతులు నాయుడు వెంకటరమణారెడ్డి, శ్రీమతి సరోజనమ్మ దంపతుల కుటుంబ సభ్యుల ఆర్థిక సౌజన్యంతో కుటుంబ యజమానిని కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న 2 చిన్నారులకు ఆర్థిక చేయూతను అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంబేటి తనుష్ కుమార్, పలుకూరు లలితా గాయత్రి అనేటటువంటి చిన్నారులకు వారి విద్య కోసంగా ఆర్థిక సహాయాన్ని అందించినటువంటి దాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలానే ఈరోజు ముఖ్య అతిథిగా రావలసినటువంటి ఆలయ ధర్మకర్తలు, వాకాడు సొసైటీ మాజీ చైర్మన్ శ్రీ కొడవలూరు దామోదర్ రెడ్డి గారు వారి మాటగా కూడా చిన్నారులిద్దరిని ఆశీర్వదిస్తూ దాతలకు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. అలానే ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ చేసేటటువంటి ప్రతి కార్యక్రమంలోనూ మేమున్నామంటూ పాల్గొనేటటువంటి శ్రీరామసేన యువకులందరికీ మరీ ప్రత్యేకించి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శ్రీరామసేన అధ్యక్షుడు శ్రీ హరీష్ రెడ్డికి, అలానే కోశాధికారి మస్తానయ్య, తర్వాత కార్యదర్శి శివకుమార్, సభ్యులైనటువంటి వినయ్, కిరణ్, రాజేషు, వంశీ వీరందరికీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలానే దాతల దాతృత్వంతో మా సంస్థ మరియు శ్రీరామసేన సహాయ సహకారాలతో మరెన్నో మంచి కార్యక్రమాలు చేయడానికి సంసిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సనత్ నగర్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ మేరగ మురళీధర్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రామ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. కూటమి ప్రభుత్వంతో రైతులు పడుతున్న ఇబ్బందుల్ని, బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్న యూరియా గురించి, కళ్ళు ఉండి కనబడని చెవులు ఉండి వినబడని ఈ కూటమి ప్రభుత్వానికి 4 మంచి విషయాలు చెప్పాలనే ఉద్దేశంతో ఈ 9వ తేదీన నిరసన తెలియజేస్తున్నట్టు తెలిపారు. మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గూడూరు డివిజన్లోని గూడూరు, వెంకటగిరి నియోజకవర్గాల్లో నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో ఉదయం 9 గంటలకు క్లాక్ టవర్ నుండి సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని వినతి పత్రం అందజేస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకం గురించి వివరించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి గూడూరు, వెంకటగిరి నియోజకవర్గ నుండి నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులకు బాసటగా, రైతుల తరఫున ఈ కూటమి ప్రభుత్వానికి కళ్ళుండి చూడలేని ఈ కూటమి ప్రభుత్వానికి, చెవులుండి వినలేని ఈ కూటమి ప్రభుత్వానికి 4 విషయాలు తెలియజేయాలి. రైతులను పడుతున్న బాధలు, సందట్లో సెడేమియా అంటూ బ్లాక్ మార్కెట్లో యూరియా అమ్మే విధానం, ఈ కూటమి పెద్దలు చేస్తున్న అరాచకాలు, అవినీతి తెలియజేయాలని రాష్ట్రం మొత్తం మా పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. డివిజన్ల వారీగా చేయమన్నారు ఈ ప్రోగ్రాంని. గూడూరు డివిజన్లో వెంకటగిరి నియోజకవర్గం, గూడూరు నియోజకవర్గం కలిపి ఈ ప్రోగ్రాం చేస్తుంది. రేపు ఉదయం 9 గంటలకి క్లాక్ టవర్ నుంచి సబ్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్లి వినతి పత్రం ఇవ్వటం జరుగుతుంది. ఎందుకు ఈ
ప్రోగ్రాం పెట్టాము అనేది ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పౌరుడు తెలుసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు వరి వేయొద్దు అంటారంట. మరి ఏం తినాలి? ఆయనకు అలవాటు ఒక హామీ ఇవ్వటం, మాట చెప్పటం, దాన్ని మర్చిపోవటం. దేనికి నిబద్ధత లేదు. ఏ ఒక్క మాట మీద నిలబడరు. కూటమి ప్రభుత్వానే గాని జరిగేదంతా తెలుగుదేశం హయాంలో జరుగుతుంది. తెలుగుదేశం డైరెక్షన్ ప్రకారం జరుగుతుంది. పంట పండించే అంటే అన్నదాత సుఖీభావ అన్నారు, అన్నదాత పూరని పేరు పెట్టారు. కానీ ఒక వరే కాదు, నిమ్మ, మిర్చి, ఏ పంట తీసుకున్నా కూడా రైతు సంతోషంగా లేడు. రైతు సంతృప్తిగా లేడు అనంటే ఎక్కడ తప్పుపోతుందని ప్రభుత్వం కూర్చొని ఆలోచించాలి. గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం సమృద్ధిగా వర్షాలు, గిట్టుబాటు ధర అందే విధంగా గవర్నమెంట్ ఏ పంట అయినా తగిన ధరచి తీసుకుంటుంది. రైతులు సంతోషంగా ఉన్నారు. 5 సంవత్సరాలు ఆశ చూపించాడు చంద్రబాబు నాయుడు గారు. నేను ఎక్కువ డబ్బులు ఇస్తాను, ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తాను, అమ్మా తల్లి 18 సంవత్సరాలు నీకు వచ్చిందంటే నెల నెలా డబ్బులు ఇస్తాను, ఉద్యోగాలు కల్పిస్తాను, లేకపోతే నెలకు 3,000 ఇస్తాను. ఇలాంటి మాయ మాటలు చెప్పి మభ్యపెట్టి మాటలు మర్చిపోయి దాన్ని ఊసే ఎత్తకుండా ఒకవైపు, రెండో వైపు అది ఏమి దురదృష్టం కానీ చంద్రబాబు కరువు కవల పిల్లలు అంటారు. అలా అతివృష్టి అనావృష్టి ఈ ఒక్క సంవత్సరంలో రైతులందరూ ఇబ్బంది పడ్డారు. దిగుబడి సరిగా లేదు, దానికి తగిన ధర దక్కలేదు. ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలి. యూరియా దొరకటం లేదు, ఫర్టిలైజర్ దొరకటం లేదు, రైతుకు దొరకటంలా బ్లాక్ మార్కెట్లో దొరుకుతుంది. మన ప్రాంతంలో ఇప్పుడు కోత కూడా అయిపోయింది, కానీ అవసరం ఉన్నప్పుడు దొరకలేదు. టైం కూడా కొనలేదు అనుకుంటా కదా, రేటు కూడా ఇవ్వలేదు. రైతుల దృష్టికి తీసుకువెళ్లాలి. రైతుల తరఫున నిలబడే పార్టీ ఏదన్నా ఉంది అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తెలియజేయాలి. మరొకసారి ఈ మోసపూరిత మాటలు నమ్మమని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ డిపోలో ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే దీక్షలు 10వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలకు వాకా డిపో ఎన్ఎంయు నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అక్రమంగా సస్పెండ్ చేసిన కండక్టర్ శ్రావణ్ కుమార్ ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, 1/19 సర్క్యులర్ ను అమలు చేయాలని, డిపోలో నెలకొని ఉన్న సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎంయు జోనల్ వైస్ ప్రెసిడెంట్ ఎస్కే అహ్మద్, రీజనల్ వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య, గూడూరు వాకాడు అధ్యక్ష
కార్యదర్శులు ప్రవీణ్, సంపత్, ప్రశాంత్, భాష, శ్రీనివాసులు, గౌస్, నారాయణ, సంధాని, చక్రపాణి తదితరులు పాల్గొన్నారు. నా పేరు ప్రవీణ్, గూడూరు డిపో నేషనల్ మజ్దూర్ యూనిట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా చేస్తూ ఉన్నాను. ఈరోజు 10వ రోజుకి మా రిలే ఫాస్ట్ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఇక్కడికి వాకా డిపో నుంచి దీనికి సంఘీభావంగా వచ్చినటువంటి సెక్రటరీకి, ప్రెసిడెంట్ గారికి, అలాగే కమిటీ సభ్యులందరికీ మా గూడూరు డిపో తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ విధంగా 10 రోజుల నుంచి మేము ఇక్కడ రిలే ఫాస్ట్ చేస్తూ ఉంటే పైన డిపిటిఓ గారు ఏమీ పట్టినట్టు ఉండడం గమనార్హం. ఆ విషయంలో కూడా మేమైతే తొందరలో రీజనల్ కమిటీ ద్వారా జిల్లా మొత్తం కూడా దీన్ని వ్యాప్తి చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాము. అలాగే చెప్పేది ఏంటంటే 1/2019 సర్క్యులర్ అనేది మేము అడిగేది ఏంటంటే తప్పు చేసిన వాళ్ళు మిమ్మల్ని మీరు చేసే శిక్షలట్ట వేస్తూనే ఉండరు. 1/2019 సర్క్యులర్ అనేది ఉందా లేదా మేము అడుగుతున్నది అదొకటే. మేము లిఫ్ట్ ఇచ్చేసాము, మీరు ఎందుకు ఇంకా చేస్తున్నారని అంటే చెప్తే కాదండి. మేము అడుగుతున్నది 1/2019 సర్క్యులర్ అనేది ఉందా లేదా. ఉండుంటే అతనిని సస్పెండ్ చేయాల్సిన అవకాశం లేనే లేదు. ఇదే డిపోలో పోస్టింగ్ ఇవ్వాలి. మీరు తప్పు చేశారు, సస్పెండ్ చేశారు. అయినా కానీ మేము అడిగేది ఏంటంటే అతనికి న్యాయంగా గూడూరు డిపో అనేది రావాలి. మేము అడుగుతున్నది అదే. గూడూరు డిపో కానీ ఇస్తే ఈ సమస్య ఇక్కడతో ఆగిపోతుంది. కాబట్టి జిల్లా మొత్తం కూడా ఇదే విధంగా జరుగుతుంది. మేము చెప్పేది జిల్లాలో కూడా చాలామందికి ఇదే సమస్య వస్తుంది. దానికోసం మేము పోరాడుతూ ఉన్నాము. ఇదేంటంటే ఖచ్చితంగా ఎన్ని రోజులైనా సరే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడైనా కూడా డిపార్ట్మెంట్లోని హైర్ అథారిటీ వాళ్ళు దీని విషయం గురించి ఆలోచించి గూడూరు డిపోలో అతనికి పోస్టింగ్ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసినట్టు వాకా డిపో వాళ్ళకి మరలా ఒకసారి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు సురేష్, వాకా డిపో వైస్ ప్రెసిడెంట్. జిల్లా కమిటీ పిలుపు మేరకు గూడూరులో శ్రావణ్ కుమార్ అక్రమ సస్పెన్షన్ గురించి వాకా డిపో కమిటీ తరఫున మా సంపూర్ణ మద్దతు. 1/19 సర్క్యులర్ని మేనేజ్మెంట్ తొంగలో దొక్కి అక్రమ సస్పెన్షన్ని చేస్తూ ఇంప్లిమెంట్ చేయకుండా ఉన్నందువల్ల జిల్లా కమిటీ ఏ పిలిపిచ్చినా సరే శ్రావణ్ కుమార్ని సస్పెన్షన్ రద్దు చేసి ఇదే డిపోలో లిఫ్ట్ ఇవ్వాలని కోరుకుంటూ జిల్లా కమిటీ ఇచ్చిన పిలుపుకి మేము మద్దతు ఇస్తామని తెలియజేస్తున్నాం. గూడూరు డిపో ట్రెజర్ గౌస్ మాట్లాడుతున్నాను అని చెప్పి. నా పేరు గౌస్, గూడూరు డిపో ఎన్ఎంఏ ట్రెజర్ని. ఈరోజు 10వ రోజు ధర్నాగ్రహం జరుగుతుంది. మేము ఆర్ఎం గారిని విన్నవించుకునేది ఏంటంటే ఈ డిఎం గారు పొరపాటున తెలియకుండా సస్పెండ్ చేశాడు. ఆర్ఎం గారు సస్పెండ్ లిఫ్ట్ ఇచ్చారు, కానీ ఇదే డిపోలో పోస్టింగ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇకనైనా ఆర్ఎం గారు స్పందించి ఈ శ్రావణ్ కుమార్ కండక్టర్ని అక్రమ సస్పెండ్ లిఫ్ట్ ఇచ్చారు, ఇదే డిపోలో పోస్టింగ్ ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా వాకా నుంచి వచ్చిన మన సభ్యులందరికీ ధన్యవాదాలు, గూడూరు డిపో తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోట గ్రామంలోని దళితవాడలో ఘనంగా గణేష్ నిమజ్జన వేడుకలు. సీఐగా పదోన్నతి పొందిన వెంకటరమణను సత్కరించి అభిమానాన్ని చాటుకున్న పలు ప్రజా సంఘాల ప్రతినిధులు, యువకులు. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా జరిగిన రథోత్సవం. రేపు జరగబోయే అన్నదాతల పోరు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. పిలుపునిచ్చిన వెంకటగిరి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN న్యూస్.